హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు చాలా తక్కువ టైంలో ఎక్కువ పోషకాలు ఉండే రెసిపీని చూసేద్దాము. అన్నంతో ఏదైనా వండుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఎగ్ రైస్ అనేది మంచి ఆప్షన్. చాలా తొందరగా ప్రిపేర్ చేయవచ్చు. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేయగలరు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 రెమ్మల కరివేపాకు, ఒక 1.5 టీ స్పూన్ దాకా మిరియాలు, ఒక 1 టీ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఎంతవరకు అంటే కరివేపాకు మంచిగా గలగల సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే మంచి సువాసన అనేది వస్తుంది. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారడానికి అలాగే వదిలేసేయండి. పూర్తిగా చల్లారాక ఒక బ్లెండర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఈ ఎగ్ రైస్ ప్రిపేర్ చేయడానికి వేడివేడిగా ఉన్న అన్నం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకున్నాను. మీరు కావాలి అనుకుంటే మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తరువాత ఒక ప్యాన్ తీసుకొని 3 స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక పచ్చిమిర్చి చీలిక, పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొన్ని మేతి ఆకులు, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఉల్లిపాయలు, మేతి ఆకులు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో పొడుగా కట్ చేసుకున్న క్యాబేజ్ని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నాక కలుపుకొని 1 నిమిషం వరకు కుక్ చేసుకుందాము. ఎందుకంటే క్యాబేజ్ మనకు ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 1 మినిట్ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకొని మనము యాడ్ చేసి కుక్ చేసుకున్న వీటిని ఈ ప్యాన్లోనే కాస్త సైడ్కి జరపండి. ఇలా కాస్త స్పేస్ అనేది ఏర్పడిన తర్వాత ఈ స్పేస్లో ఒక 1 స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని 3 గుడ్లను ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ గుడ్లు యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో చేసుకోండి. ఎక్కువ ఫ్లేమ్ ఉంటే గనక ఇవి తొందరగా మాడిపోతాయి. ఈ గుడ్లు కుక్ అయ్యే లోపల మనము సైడ్కి జరుపుకున్న వెజ్జీస్ కూడా మంచిగా కుక్ అవుతూ ఉంటాయి. ఇలా ఆమ్లెట్ లాగా రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకొని స్పూన్ యూస్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాము. చిన్న చిన్న ముక్కలు అయితే మనకు ఎగ్ రైస్ లో కనిపించవు. తర్వాత సైడ్ కి చేసుకున్న వెజిటేబుల్స్, ముక్కలుగా కట్ చేసుకున్న ఈ గుడ్ల పీసెస్ ఈ రెండిటిని మంచిగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఒక 1 సెకండ్ కుక్ చేసుకొని ఇందులో రైస్ ని యాడ్ చేసుకుందాము. కుక్ చేసుకున్నవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనము ప్రిపేర్ చేసిన మసాలాని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకుందాము. మసాలా మీకు ఎంత అవసరమో అంతే యాడ్ చేసుకోండి. ఒకవేళ మసాలా తక్కువ అనిపిస్తే మీరు ఇంకాస్త కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఈ స్టేజ్ లోనే ఉప్పుని చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే కొద్దిగా ఉప్పు, కొన్ని కొత్తిమీర ఆకులు చల్లుకొని పులుపు కోసం సగం చెక్క నిమ్మరసాన్ని పిండుకొని కలుపుకొని ఫ్లేమ్ అనేది హై చేసి టాస్ చేసుకోండి. ఇది ఎంతవరకు కుక్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క మెతుకు మంచిగా వేడిగా ఉండాలి. అంతవరకు కుక్ చేసుకొని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుందాము. అంతే, చాలా ఈజీగా ఎగ్ రైస్ అనేది మనకు రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ ముక్కని తీసుకొని ఎగ్ రైస్ తో పాటు నంచుకుని తింటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసి ఈ వీడియోకి ఒక లైక్, షేర్, కమెంట్ అయితే తప్పకుండా చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.